హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ తోటకూర పప్పు చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. ఇక్కడ నేను తోటకూర పప్పు కోసము పప్పు అనేది కడిగి ఒక గంట ముందే నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ గ్లాస్ కొలత వచ్చి 70 గ్రాములు. ఇంకా ఆ తర్వాత తోటకూర పప్పులోకి టమాటాలు అనేవి కొంచెం సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, కొంచెం చింతపండు, పెద్దలపాయ మీడియం సైజుది, ఒక కట్ట తోటకూర అనేది తీసుకొని మనం శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇక వీటిని అన్నిటిని మనం పక్కన పెట్టేసుకొని మనం కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో యాడ్ చేసుకుందాం. ఇక ఈ కుక్కర్లో మనం కందిపప్పుతో పాటు 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా పండిన టమాటాలు కట్ చేసుకున్నాం కదండి, ఆ టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం పెద్దలపాయ చాప్ చేసుకున్నాం కదా, పెద్దలపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 4 తీసుకుని ఇంకా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటితో పాటు మనము శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తోటకూర ఆకు అనేది కూడా ఈ కుక్కర్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనము తోటకూర పప్పులోకి మంచి ఫ్లేవర్ రావడానికి మనము ఇక్కడ తోటకూర పప్పులో 1/2 టీ స్పూను జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాక దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనము పప్పు ఉడికించుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇంకా మనం కుక్కర్ మూత పెట్టే ముందు కుక్కర్ మూతకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే ఉడికినప్పుడు పప్పు పొంగకుండా ఉండిద్దండి. ఇంకా ఇలా కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు మనము ఈ పప్పుని ఉడికించుకోవాలి. 6 విజిల్స్కి మనకి పప్పు అనేది మెత్తగా ఉడుకుతుందండి. ఇక మర్చిపోయానండి ఇక్కడ చెప్పటము, ఇక్కడ మనం ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్ కొలత. ఎందుకంటే ఆకుకూరల్లోకి వాటర్ అనేవి ఎక్కువ పట్టవండి, మనము తక్కువే వేసుకోవచ్చు. ఇంకా 6 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మనకి పప్పుకి కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకొని ఈ పప్పుని మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందండి నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనము తోటకూర పప్పుకి కావాల్సినంత ఉప్పు, కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకుని మనము ఒక గరిటె తీసుకొని మొత్తం కలుపుకొని మనం ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూగుడు పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుని పోపు అనేది యాడ్ చేసుకోవాలి. పోపు అంటే ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర అనేది యాడ్ చేశాను, ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని ఆవాలు చిటపట్ట వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ఇంకా మెదిపి పక్కన పెట్టుకున్న తోటకూర పప్పు అనేది ఈ తిరగమాతలో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇంతేనండి, తోటకూర పప్పు చాలా సులభంగా చాలా రుచిగా చేసుకోవచ్చు. ఈ తోటకూర పప్పుని మనం చపాతీలో సర్వ్ చేసుకోవచ్చు, పుల్కాలో తినొచ్చు, వేడివేడి రైస్లో తినొచ్చు అండి. ఇక్కడ నేను రైస్ సర్వ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో నెక్స్ట్ వీడియోతో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్.